పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక కొత్త రాగం ఆలపిస్తున్నాడు. అదేంటంటే ఇంతకుముందు ఆయన వాలంటీరు వ్యాఖ్యలతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ వాలంటీరు వ్యాఖ్యలు ఈరోజు నేను అన్నానట, ఇదికి ముందు వాలంటీర్లు వాళ్ళ అమ్మాయిలు కనిపించకుండా పోయారని అని ఏదో తను అన్నాడో అనలేదో తెలియకుండా ఆ కామెంట్ల వల్లే 2023 సంవత్సరంలో చాలా ఓవర్గా హైలైట్ అయింది. ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పవన్ కళ్యాణ్ ఆ కామెంట్ల వల్లే అది ఎంత పెద్ద ఎత్తున అంటే దానికి ఇక తిరుగులేదు. ఒక సమయంలో చూస్తే ఏంటి మనం లోకేష్ చేత ఎన్ని స్క్రిప్ట్లు రాయించి ఎంత గందరగోళం చేసి ఎంత తిప్పించి రెడ్ బుక్, ఎల్లో బుక్, వైట్ బుక్ ఎన్నో బుక్కులు వాడుతుంటే కూడా యూజ్ లేకుండా పోతుంది. ఒక పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఒక్క కామెంట్ చేసేయడం లేదు, ఇప్పుడు అతను పెద్ద హీరో అని సాక్షాత్తు ఇదే కమ్మకుల కొందరు కులాగ్రసురులు చాలా తీవ్రంగా ఆవేదన చెందిన మాట కూడా వాస్తవం. దానికి ఒక పక్క సపోర్ట్ వచ్చి ఇతన్ని పెద్దోడిని చేయాలా, లేకపోతే మనం ఇతని మాటల్ని మనం కొద్దిగా ఎంకరేజింగ్గా తీసుకొని పార్టీకి పనికొస్తుంది అనుకోవాలా, తెలియని అయోమయంలో పడ్డారు. ఎందుకు కారణం ఏంటంటే లోకేష్ ఎన్ని మాట్లాడినా అప్పటికి లోకేష్ చేత నేను ఉచ్చబోయిస్తా, నేను రెడ్ బుక్ రాస్తా అని చెప్పి అన్నవి మళ్ళీ అవి వేరే గందరగోళానికి గురి చేసినాయి. అంతేకాని పవన్ కళ్యాణ్కి వచ్చినంత నేము ఫేము రాలా. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఈ ప్రచార సభల్లో ఆయన నిర్వహించినప్పుడు ఆయన ఇప్పటి వరకు సాధించిన ఘనత ఏదన్నంటే అది వాలంటీర్ వ్యవస్థ మీద చేసింది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ మీడియం మీద, అలాగే సచివాలయ వ్యవస్థను మేము తీసేస్తామని యూట్యూబ్లో నేర్చుకుంటే సరిపోద్ది కదా ఇంగ్లీషు, దానికి ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం ఎందుకు, దండగా ప్రజాధనం వృధా అన్న కోణంలో మాట్లాడాడు. అంటే తన పిల్లలనేమో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించుకొని శుభ్రంగా ఉంచవచ్చు, పరాయి పేద పిల్లలేమో వాళ్ళు యూట్యూబ్లో నేర్చుకోవాలి. సరే, ఇలాంటి కామెంట్లతో బాగా అట్టుడికి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ఏమి ఎరగనొచ్చు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్న విధం చూస్తుంటే ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలామంది ఏంటి ఇది పవన్ కళ్యాణ్ ఏమన్నా మర్చిపోయాడా, మతిమరుపు పాలవుతా ఆయన ఏమన్నా గజనీయా, ఎందుకు ఇలా ఆయన రాంగా ఈ మొత్తం సిస్టమ్ని హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఏంటి, ఒక రకంగా ఆయన మర్చిపోయినట్టుగా మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఒక రకంగా ఆయన కింద నుంచి ఏవో స్క్రిప్ట్లు వచ్చేటట్టున్నాయి. ఆ స్క్రిప్ట్లు చూసి ఆయన ఏదో మాట్లాడేటట్టున్నాడు, ఆ తర్వాత వాటిని మర్చిపోయేటట్టు, అంటే ఇది కూడా ఒక డైలాగ్ వర్షన్ లాగా తీసుకొని ఆయన ఏదో మాట్లాడుతున్నట్టుంది తప్ప ఆయన దాన్ని తీసుకొని అవునా కాదో క్రాస్ చెక్ చేసి అదేమంటే కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు అన్నాడు. సరే, ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాల లేకపోతే కోర్టుల వాలంటీర్ వ్యవస్థ మీద అవి చేస్తున్న కామెంట్లు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి ఎలాంటి నియామకాలని ఇవ్వాలి ఈ ఎలక్షనీరింగ్లో అనే దాని మీద కొంత తర్జన జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఉండాల్సిందే, వద్దని మొదట అనుకున్న ఆ తర్వాత ఉండాల్సింది, ఒకవేళ ఉంటే కూడా వాళ్ళ యొక్క దీనికి పరిమితం చేద్దాము, వాళ్ళ విధులకి ఫలానా విధులు మాత్రమే చెప్దాం, పెద్ద విధులు చెప్పొద్దు అనే కోణంలో రావడం. ఆ తర్వాత వాలంటీర్లను ఏదో ట్యాంపర్ చేస్తున్నారు, వాళ్ళకేదో మీకు ఇంతని ఇస్తాము, మీరు ఈసారి కానీ వైఎస్ జగన్ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఉండవు అన్న కోణంలో మీరు బాగా విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయండి అని వాళ్ళకేదో తాయిలాలు ఇస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు, కొన్ని ఎల్లో మీడియాకు వండి వచ్చిన కథనాలు తెర మీదకి వస్తున్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏం పెద్ద చూపు చేశారంటే దానిలో 60% పైగా ఆడపిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఈ రోజున తాము సొంతంగా స్వయంగా పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్స్ అయినా కానీ ఈరోజు వాళ్ళ కండిషన్ ఏంటంటే వాళ్ళు తీవ్ర వ్యతిరేకం అయిపోయారు. రెండోది ఏంటంటే జనసేన, యాంటీ జనసేన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వాళ్ళని అంతగా గుచ్చాడు. కొందరైతే చెప్పుతో కొడతామన్నారు, మాకంటే ఎదురుగా కెమెరా ముందు అతను కనిపిస్తే చెప్పుతో కొడతామన్నారు. ఆ స్థాయిలో వాళ్ళ ద్వారా తీవ్ర వ్యతిరేకతని పొందిన పవన్ కళ్యాణ్ ఈరోజు నేను అన్నానట, ఏమో నాకు కూడా తెలీదు అన్న కోణంలో ఆయన మాట్లాడడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఇలాంటి మదుమరుపు గజనీయులతో రాజకీయాలు చేయడం అనేది సాధ్యం కాదు. మామూలుగానే చంద్రబాబు లాంటి వాడే యూటర్న్ తీసి ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏ యూటర్న్లో ఉన్నాడో చంద్రబాబుకే తెలియదు. అలాంటి గజనీల పెద్ద గజనికి పక్కన తిరుగుతున్న ఈయన ఆయన అంటే
ఆయన బాప్ అయిపోయాడు. ఈయన అంతగా ఆయన 10 యూటర్న్ తిరిగితే ఈయన 100 యూటర్న్లు ఎప్పుడు తిరిగేస్తాడు, వెంటనే తిరిగేస్తాడేమో భయం వేస్తుంది. ఒక మాట కట్టుబడి ఉండడము అనేది రాజకీయాల్లో చాలా విశ్వసనీయతను కలిగి ఉంటుంది. ఈ రోజున నేను వాలంటీర్ల మీద ఈ విధంగా కామెంట్ చేశానంటే వాటికి కట్టుబడి ఉంటాను. అవి నిజమే, నేను వస్తే వాటిని సరిచేస్తాను, సచివాలయ వ్యవస్థలో ఇలా లోపాలు ఉన్నాయని ఒక నిర్మాణాత్మక వ్యవహార శైలి ఉండి దాని ప్రకారం ఏదన్నా మాట్లాడితే దాన్ని తీసుకొని వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈయన మాటలు ఈయన మర్చిపోయినట్టు మాట్లాడుతుంటే మేము చాలామందిని అడిగాం, అవును కదా వాలంటీర్ వాళ్ళు ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి, ఆయన అన్న మాటలు నిజమే అని అన్నవాళ్ళు నేను వాళ్ళని కొన్ని మాటలు అడిగా, ఏమంటే అలా మీ అధ్వర్యంలో లేకపోతే మీ కనుచూపు మేర మీ పరగణాలో అలాంటివి ఏమన్నా అమ్మాయిలు తప్పైన వాలంటీర్ల కారణంగా అమ్మాయిలు కిడ్నాప్ అయిన ఉదంతాలు మీకు ఏమన్నా తెలుసా అంటే నో మాకు తెలియవు, కానీ అది జరుగుండొచ్చు, నిజమై ఉండొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎలా అంటాడు అన్న కోణంలో మాట్లాడిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజున వాలంటీర్ల గురించి నేనేమో అన్నానట, నాకే తెలియదు. బహుశా కొన్ని రోజులు పోతే నేను అన్నాన్ని వాళ్ళు వీళ్ళు పుకారు చేశారు తప్ప నాకు నీకు ఈ మీడియా ఈ కెమెరాలు ఇది లేకపోయింటే, ఈ ఆడియో వీడియో లేకపోయింటే ఆ వెంటనే వాడు ఎవడో క్లిప్ వేశాడు. వెంటనే ఆయన ఎంతమంది 30,000 మంది వాలంటీర్ల వల్ల 30,000 మంది అమ్మాయిలు తప్పయ్యారు అని ఎవడో క్లిప్ వెంటనే జాయిన్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాటికి ఆధారాలు లేకపోయి గాల్లో గడిచిపోయేవి. అంటే ఆయనకు మెమరీ లాస్ అయింది కదా అని చెప్పి సొసైటీకి మెమరీ లాస్ లేదు. స్పష్టంగా వాళ్ళకి ఎలా గుర్తుండాలో అలా గుర్తుంది. ఖచ్చితంగా వాటి రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది, అంటే ప్రభావం దాని లేకపోతే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అని చెప్పడం మాత్రం మనం ఆపలేం. ఎందుకంటే బాగా ఉంటుంది. వాలంటీర్లు వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ మమ్మల్ని మాట్లాడు మరి